పచ్చికారంతో కూరకారం ఇలా ఈజీగా ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకోండి. ఎంత కారం చేయడం రాని వారైనా ఫస్ట్ టైం చేసేవారైనా ఈజీగా కూరకారం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎండుమిర్చి ఫ్రై చేయకుండానే ఈజీగా చేసుకోవచ్చు. పచ్చికారంతో కూరకారం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు 150 గ్రాములు సిమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఫ్రై అయినాయి, ప్లేట్లో తీసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 50 గ్రాముల జీలకర్ర సిమ్లో ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర చిట్టపెట్టలాడాక ప్లేట్లో తీసుకోవాలి. జీలకర్ర ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ 50 గ్రాముల మెంతులు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ చల్లరాక మిక్సీ వేసుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ మిక్సీ వేసుకొని 50 గ్రాముల పసుపు, 1 కేజీ పచ్చికారం ఇవన్నీ కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుంటే కారం ఎర్రగా ఉంటుంది. డైలీ యూజ్ చేసే కారం ఒక డబ్బాలో వేసుకోవాలి. మిగతా కారం ఇలా వేరే డబ్బాలో వేసుకొని ఇలా నొక్కి పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. ఇలా అదిమి డబ్బాలో వేసుకోవాలి. డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల కారం ఎర్రగా ఉంటుంది. రెగ్యులర్గా వాడే ఈ కారంలో 2 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. రెగ్యులర్గా వాడే కారం ఒక బాక్స్లో ఇలా తీసుకుని 2 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చడి దంచుకొని కలుపుకోవాలి. ఎండుమిర్చి మరపట్టించుకునేటప్పుడు కిలో ఎండుమిర్చికి 1/2 కిలో తుంగభద్రకాయలు వేసుకోవాలి. 1/2 కిలో తుంగభద్ర ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కిలోకి 1/2 కిలో కరెక్ట్గా సరిపోతాయి. ఎక్కువ వేసుకోకూడదు. ఈ మిరపకాయలు వేసుకోవడం వల్ల కారానికి మంచి రంగు వస్తుంది. ఎండుమిరపకాయలు 4 కేజీలు. ఎండుమిరపకాయలు 4 కేజీలు. రెండు రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఎండుమిర్చి, తుంగభద్రకాయలు తొడలు తీసుకుని 2 రోజులు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండుమిర్చి, తుంగభద్రకాయలు ఫ్రై చేయకుండానే మరపట్టించుకోవాలి. పచ్చికారంలో పట్టించుకోవాలి. మరపట్టించుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు అవసరమైనప్పుడు 1 కేజీ తీసుకొని కూరకారం ప్రిపేర్ చేసుకోవాలి. తుంగభద్రకాయలు వేయడం వల్ల ఈ కలరు వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదే కలరు 1 ఇయర్ వరకు ఉంటుంది.